హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఇన్ఫినిక్స్ హాట్ 10s అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో నుండి ఆర్డర్ చేశాను. సో దీని బాక్స్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 12,000 ఉంది, 12,999 ఉంది. బట్ సమ్ ఆఫర్స్ యూజ్ చేసి నాకు 9,499 రూపీస్కి రావడం జరిగింది. సో లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేద్దాము. సో అన్బాక్సింగ్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కానీ పూర్తిగా చూడండి, నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఓకే, సో ఇది వచ్చేసి ఇన్ఫినిక్స్ 10s అనమాట. ఇది ప్రజెంట్ ఉన్న అండర్ 10,000 బడ్జెట్లో ఎవరైతే మొబైల్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళ గురించి ఈ మొబైల్ని అయితే నేను రికమెండ్ చేయబోతున్నాను. ఎందుకంటే సో నేను ఈ ఫీచర్స్ అనేది చూశాను, సో నాకు నచ్చింది. సో ఇది వచ్చేసి 90Hz బిగ్ డిస్ప్లేతో, అలాగే 6000 mAh బ్యాటరీతో అయితే మనకి చూస్తే చూడు హీలియో G85 అని రాసి ఉంది. అలాగే బ్యాక్ సైడ్ చూస్తే హాట్ 10s ఉంది. దాని ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఉంది. మన దగ్గర ఉన్న ప్రజెంట్ వర్షన్ వచ్చేసి 4GB అండ్ 64GB వర్షన్తో ఉంది. సో ఆల్రెడీ మీకు చెప్పినట్టుగా నేను సమ్ ఆఫర్ని యూజ్ చేసుకొని నేను ఏది మొబైల్ అయితే కొనడం జరిగింది, నాకు 9,500కి. సో ఇక్కడ మనకు చూస్తే బాక్స్ ప్రైస్ వచ్చేసి 12,999 ఉంది. బట్ మార్కెట్లో మనకి ఫ్లిప్కార్ట్లో 9,999కి అయితే ఉంది. అంటారు 10,000లో మనకి ఈ ఫోన్ అయితే వస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ మేడ్ ఇన్ ఇండియా అని రాసి ఉంది. సో లెట్స్ అన్బాక్సింగ్ ఫస్ట్. సో ఇది వచ్చేసి బేసిక్ ఏంటంటే ఎవరికైతే నార్మల్గా యూజ్ చేయాలనుకుంటారో వాళ్ళకి మాత్రం పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇన్ఫినిక్స్ ఇంతకుముందు ఆల్రెడీ కొన్ని మోడల్స్ అయితే రిలీజ్ చేసింది, వాటిల్లో ఆల్రెడీ సక్సెస్ కూడా అయ్యి ఉన్నాయి మోడల్స్ అన్ని. సో బాక్స్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఫోన్ అయితే రావడం జరిగింది. ఫోన్ చాలా పెద్దగా ఉంది, సో పక్కన పెట్టేద్దాం. సో అడాప్టర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది రేటింగ్ వచ్చేసి మనకి 10 watts ఛార్జింగ్ అనమాట, ఫాస్ట్ ఛార్జింగ్ కాదు. ఇక్కడ చూడొచ్చు 5 watts to 2 amp అని ఉంది. సో ఇది వచ్చేసి నార్మల్ యూసేజ్, బట్ ఫోన్ మాత్రం మనకి 18 watts సపోర్ట్ చేస్తుంది. ఎవరికైనా ఒకవేళ మనం సపరేట్గా మొబైల్కి ఫాస్ట్ ఛార్జింగ్ కావాలంటే 18 watts ఛార్జింగ్ అయితే కొనుక్కోవచ్చు. సో దీనికి వచ్చేసి మైక్రో USB ఇచ్చాడు. C టైప్ ఇస్తే ఇంకా బాగుండేది. సిమ్ ఎజెక్టర్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఎక్స్ క్లబ్ అని ఒక కార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సమ్ మాన్యువల్ డాక్యుమెంట్స్ ఉంది. సో దాంతోపాటు మనకు ఒక ప్లాస్టిక్ ఇదైతే ఇవ్వడం జరిగింది, బ్యాక్ కవర్. సో చాలా థిక్గా కూడా ఉంది, అంటే క్వాలిటీ బాగుంది. సో దీంట్లో ఇంకొక మంచి విషయం ఏంటంటే మనకి ఇన్ఫినిక్స్ వాడు దీంతోపాటు మనకి స్క్రీన్ ప్రొటెక్షన్ అయితే కూడా ఇవ్వడం జరుగుతుంది. అందుకే నేను ఇన్ఫినిక్స్లో కొంచెం ఒక మంచి ఆలోచించేది అంటే బాగా నచ్చే విషయము ఇదే స్క్రీన్ ప్రొటెక్షన్ కూడా ఇస్తారు. ఇలాగే అదర్ కంపెనీస్ వాళ్ళు కూడా ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇవన్నమాట మనకి బాక్స్లో ఉన్న ఐటమ్స్. సో ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూద్దాము. సో మనకి అన్బాక్సింగ్ చేయగానే మనకి సూపర్ లుక్తో అండ్ ప్రాపర్ డిజైన్ వేల్ అయితే ఉంది. మనకి ఫిజికల్ సెన్సర్, కెమెరా, అలాగే ఇన్ఫినిక్స్ అని కూడా రాసి ఉంది, విత్ ఫ్లాష్ ఉంది. సో సైడ్ డిజైన్ ఇంత బాగుంది. ఈవెన్ హ్యాండ్ ఫీల్ కూడా మనకి మొబైల్ హ్యాండ్ ఫిజికల్ ఫీల్ కూడా చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంది. అండ్ అగైన్ ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా బిగ్ అంటే సైజ్ మ్యాటర్స్లో డిస్ప్లే చాలా పెద్దగానే ఉంది. అండ్ మనకు చూస్తే ఇక్కడ నేను మొబైల్ని అలా టిల్ట్ చేస్తున్నాను కదా, మీకు మేబీ కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ, బట్ నాకైతే డిజైన్ అనేది చాలా నైస్ డిజైన్ అనేది మనకు కనిపిస్తుంది. సో కింద పాటు చూస్తే మనకి మైక్రో USB ఛార్జరు, అలాగే మైక్, 3.5 జాక్, అలాగే స్పీకర్స్ అయితే ఇవ్వడం జరిగింది సైడ్ ఒకటి. అండ్ ఇటు పక్క వచ్చేసరికి పవర్ ఆన్ ఆఫ్ కి బటన్, అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అయితే ఇవ్వడం జరిగింది. సో టాప్ సైడ్ వచ్చేసరికి మనకి ఏమీ లేదు. నెక్స్ట్ వచ్చేసరికి సిమ్ ట్రే అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి 3 slots ఉంది, అంటే 2 nano సిమ్స్, ఒక డైరెక్ట్గా మైక్రో SD కార్డ్కి డెడికేటెడ్ స్లాట్ అయితే ఇవ్వడం జరిగింది. దట్స్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ. సో బూటప్ చేద్దాం. ఈలోపు మనం బ్యాక్ కవర్ అయితే సెట్ చేద్దాము. సో ఫీల్ గుడ్ బాగుంది, ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ ఈజ్ గుడ్ యాక్చువల్లీ. సో దానివల్ల ఏంటంటే మనకి లుక్ అయితే బాగుంది. సో మొబైల్ బూటప్ జరుగుతుంది. సో మొబైల్ బూటప్ అవగానే మనకి స్క్రీన్ సైజ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. చాలా పర్ఫెక్ట్ అయితే ఉంది. డిస్ప్లే సైజ్ వచ్చేసి మనకి నియర్ ఆల్మోస్ట్ 6.8 వరకు ఉంది.
సో ఫీల్ అయితే బాగుంది. అండ్ ఈవెన్ ద అపియరెన్స్ కూడా మనకి ఐ కెన్ ఎక్స్పీరియన్స్ బ్రైట్నెస్ అప్ అండ్ డౌన్, దాని కలర్ సాచురేషన్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. అలాగే చాలా ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ కూడా ఉన్నాయి, అవి ఏంటో మనము చూద్దాము. ఈవెన్ బాడీ టు స్క్రీన్ టు బాడీ రేషియో కూడా చాలా తక్కువ ఉంది అండ్ పర్ఫెక్ట్ సైజ్లో ఉందనే చెప్పుకోవచ్చు. సో సెట్టింగ్స్ ఓపెన్ చేసి చూద్దాము. సెట్టింగ్స్లో చూస్తే మనకి XOS అని ఉంది. దాని తర్వాత మనకి ఇక్కడ ఆండ్రాయిడ్ ఓఎస్ వచ్చేసి 11 మీద వస్తుంది. సో ఓవరాల్గా ఇవన్నమాట. సో దీని మెయిన్ స్పెసిఫికేషన్స్ కానీ చూస్తే, సో ఇది వచ్చేసి మనకి 6.82 ఇంచెస్ ఉంది, 720x1640 స్క్రీన్ రిజల్యూషన్స్ అయితే మనకు దొరుకుతుంది. దీని ప్రాసెసర్ వచ్చి MediaTek Helio G85, అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్, బ్యాక్ కెమెరాస్ వచ్చేసి 48 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ విత్ AI టెక్నాలజీతో రాబోతుంది. అలాగే ఇది వచ్చేసి 64 GB స్టాండర్డ్ వర్షన్ స్టోరేజ్. అలాగే మనకి బ్యాటరీ వచ్చేసి 6000 mAh బ్యాటరీ అయితే ఇక్కడ మనకి అవైలబుల్ ఉంది. సో మనం చూడవచ్చు పెర్ఫార్మెన్స్ కూడా చాలా చాలా ఫాస్ట్ ఉంది. అంటే మల్టిపుల్ అప్లికేషన్స్ని ఆన్ చేసి ఓపెన్ చేసి అట్లా బ్యాక్గ్రౌండ్లో రన్ చేస్తున్నా కానీ సీమ్లెస్గా రన్ అవుతుంది. సో ఎవరైతే నార్మల్ యూసేజ్ అంటే డైలీ యూజ్ పర్పస్ ఉంటుందో వాళ్ళకి మాత్రం ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ దిస్ మొబైల్. ఎందుకంటే ప్రాసెసర్ పర్ఫెక్ట్ ఉంది, అలాగే మనకి బిగ్ బ్యాటరీ ఉంది. ఈవెన్ అంటే మొబైల్ కొంచెము వెయిట్ అనిపిస్తుంది బికాజ్ 6000 mAh బ్యాటరీ ఉంది కాబట్టి, బట్ స్టిల్ ఓకే. అండ్ మనకి మంచి కెమెరాస్ కూడా ఇవ్వడం జరిగింది, 48 మెగాపిక్సెల్ కెమెరాస్ విత్ AI ఎనేబుల్డ్ ఇది. అలాగే దీంట్లో బెస్ట్ థింగ్ వచ్చేసి సెల్ఫీ కెమెరాస్లో మనకి 2 స్ప్లాషెస్ వస్తాయి. ఎవరైతే పర్ఫెక్ట్ కెమెరాస్ తీసుకోవాలనుకుంటారో సెల్ఫీ ఫొటోస్ వాళ్ళకి మాత్రం పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఫిజికల్ అపియరెన్స్ అండ్ దీని బాడీ వెయిట్ కూడా పర్లేదు, ఎందుకంటే 6000 mAh బ్యాటరీ ఇచ్చాడు కాబట్టి కొంచెం వెయిట్ అనిపిస్తుంది, బట్ స్టిల్ ఓకే. అండ్ ద మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇది అండర్ 10,000లో మంచి వీటితో ఇస్తున్నారు. ఫాస్ట్ ఛార్జర్ సపోర్టెడ్ ఉంది. యాక్చువల్గా మనము మొబైల్లో ఇవ్వకపోయినా కానీ, మామూలుగా బాక్స్తో పాటు ఇవ్వకపోయినా కానీ మనమైతే మొబైల్తో ఛార్జ్ చేసుకోవడానికి వేరే మొబైల్ అయితే కొనుక్కోవచ్చు, ఛార్జర్ అయితే తీసుకొని దాన్ని చేయొచ్చు. అలాగే దీని కలర్స్ వరకు వచ్చేసరికి 95 డిగ్రీ బ్లాక్ ఒకటి వస్తుంది, మోరెండి గ్రీన్ అని ఒకటి వస్తుంది, అలాగే హార్ట్ ఆఫ్ ఓషన్ అని, అండ్ 7 డిగ్రీ పర్పుల్ అని ఉంది. సో మన దగ్గర ఉంది పర్పుల్ ఓషన్. సో ఈ విధంగా మల్టిపుల్ కలర్స్లో కూడా మనకి రిలీజ్ చేయడం జరిగింది. దీని ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి 20.5:9 అనమాట. సో ప్రాసెసర్ వచ్చి ఆక్టా కోర్ ప్రాసెసర్, మైక్రోసాఫ్ట్ ఎనేబుల్డ్ ఉంది. అప్పుడు మనము 512 GB వరకు తీసుకోవచ్చు. అలాగే సమ్ నార్మల్ ఫీచర్స్ చూసుకుంటే వైఫై ఎనేబుల్డ్ ఉంది, వైఫై స్టాండర్డ్ బై వైఫై కాలింగ్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ కెమెరా కూడా మనకి మల్టిపుల్ మోడ్స్లో అయితే అవైలబుల్ ఉంది. సో కెమెరాస్ కూడా మనకి చూడవచ్చు అండ్ 2Kతో కూడా మనము వీడియోస్ తీసుకోవచ్చు. దీనికి సంబంధించిన శాంపిల్స్ నేను లాస్ట్లో అయితే అటాచ్ చేయడం జరుగుతుంది, సో దట్ కొంచెం మీకు ఒక ఐడియా వస్తుంటుంది. అండ్ కెమెరా అంటే అండర్ 10,000లో ఓకే, నార్మల్ క్వాలిటీ నేను ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, బట్ స్టిల్ ఓకే. అండ్ సో సపరేట్ ఇంకా మిగతా వాటి గురించి చూస్తే మనకి ఫేస్ అన్లాక్ అయితే ఇవ్వడం జరిగింది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇవ్వడం జరిగింది, కాంపల్సర్ మ్యాగ్నోమీటర్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సార్ ఇచ్చారు, అలాగే యాక్సిలోమీటర్ సెన్సర్ ఇచ్చారు, అంబియంట్ లైట్ సెన్సర్ ఇచ్చారు, అలాగే గ్యారోస్కోప్ కూడా ఇవ్వడం జరిగింది. సో చాలా మంచి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇది సపోర్ట్ 4G ఉంది, 4G కూడా బోత్ స్టాండర్డ్ బై అనమాట. సో డ్యూయల్ సిమ్స్ని యూజ్ చేసుకోవచ్చు అది 4Gగా. అలాగే దీని వైఫై స్టాండర్డ్స్ సపోర్ట్ వచ్చేసి అప్ టు 802.11 ఇచ్చారు. సో అది కూడా మంచిదని చెప్పుకోవచ్చు. బ్లూటూత్ సపోర్ట్ ఉంది, FM ఉంది, నెంబర్ ఆఫ్ సిమ్స్ 2 వేసుకోవచ్చు. పాపప్ కెమెరా అయితే లేదు దీనికి. ఫ్రంట్ కెమెరా మాత్రం 8 మెగాపిక్సెల్ మనకైతే ఇవ్వడం జరిగింది. సో ఇదనమాట. సో ప్రజెంట్ ఇన్ఫినిక్స్ హాట్ 10S యొక్క ఫుల్ రివ్యూ అండ్ అన్బాక్సింగ్. సో కొన్ని శాంపిల్స్ అయితే నీకు అటాచ్ చేసి చూపిస్తున్నాను. ఒకవేళ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫోన్ గురించి మీ యొక్క ఒపీనియన్తో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను కూడా తెలుసుకుంటాను. సో కొన్ని శాంపిల్స్ మీకోసము చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.